సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ 5th లెసన్ పోయిరా గౌరమ్మ. గేమ్లో నీళ్ళుండే ప్రాంతాలు, ధాన్యాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. నీళ్ళుండే ప్రాంతాలు: మోటబాయి, కాలువ, చెరువు, వాగు. ధాన్యాలు: జొన్నలు, సజ్జలు, బియ్యం, మొక్కజొన్న. పాఠంలో ఈ అక్షరం గల పదాలు గుర్తించి గీత గీయండి, రాయండి. పోయిరా, వాయినాలు, మోటబాయి, పోయిరావే. కింది పేరా చదవండి. ఒత్వం, ఒత్వం దీర్ఘం, ఔత్వం గుణింతాలున్న అక్షరాలకు 0 చుట్టండి. గోవిందు తన కొడుకు చంద్రమౌళి, కోడలు సౌదామిని మరియు మనుమరాలు గౌరీతో కొండగట్టు జాతరకు పోయిండు. అక్కడ గోడపైనున్న కోతి పోస్టర్ను చూసి గౌరీ తనకు కోతి బొమ్మ కావాలని లొల్లి చేసింది. గోవిందు కోతి బొమ్మను కొనిచ్చిండు. గౌరీ ఏడుపు ఆపింది. కింది వాటిని చదవండి. వాక్యంలోని బొమ్మలకు బదులు వాటి పేర్లు చేర్చి రాయండి. పొలంలో కొడవలి ఉన్నది. కొండ మీద కోడి ఉన్నది. కోతి గౌను వేసుకున్నది. రోలు పక్కన రోకలి ఉన్నది. గద్ద కోట మీద వాలింది. గల్లలో ఉన్న పదాలు గుర్తించండి, రాయండి. పోక, కొడుకు, తౌడు, కోపం, పొడి, కౌలు, టౌను, పోకడ. బొమ్మ చూసి వాక్యం రాయండి. గద్ద ఆకాశంలో ఎగురుతుంది. కోడి కుక్కరుకో అంటుంది. పాప పౌడరు వేసుకుంటుంది. సృజనాత్మకత. ఒక పూల తోటలో చిలుక, కోకిల, నెమలి కలుసుకున్నాయి. అవి వాటికి ఏ పూలు కావాలో చెప్పాయి. ఏమని చెప్పినవో ఊహించి రాయండి. చిలుక: నాకు తంగేడు పూలు కావాలి. కోకిల: నాకు బంతి పూలు కావాలి. నెమలి: నాకు కమలం పూలు కావాలి. చిలుక: నాకు తంగేడు పూలు కావాలి.